నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు కళాశాల యాజమాన్యం తరపున స్టూడెంట్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులు నైపుణ్యాలను పదును పెడుతూ పలు రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ తుము పద్మాశరత్ రెడ్డి, ఎంఈఓ నాగనాథ్, నగేష్, కళాశాల ప్రధాన అర్చకులు నిఖత్ కౌసర్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బోధన్ డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మన బోధన్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 10వ తరగతి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా 10వ తరగతి అనంతరము వాళ్ళకి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ తెలియజేయడానికి బోధన్ కాలేజీ యాజమాన్యం, అదేవిధంగా ఎంఈఓ గారు, తర్వాత వివిధ స్కూల్స్ కాలేజీల యొక్క యాజమాన్యాలందరూ కలిపి ఇక్కడ మనకి విద్యార్థుల అవగాహన కోసం ఫెస్టివల్ కార్యక్రమాన్ని విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ని, అదేవిధంగా అధ్యాపక బృందాన్ని, ఎంఈఓ గారిని, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. నేటి కూడా పర్సనల్గా లైబ్రరీ వీక్ కానీ, అదేవిధంగా హోలోగ్రాఫ్ కానీ, అదేవిధంగా మాక్ పోల్ కానీ, షో కానీ చూడడం జరిగింది. ల్యాబ్స్ కూడా పరిశీలించడం జరిగింది. అంటే ఒకప్పుడు మేము చిన్నగా చదువుతున్నప్పుడు చాలా అంటే ఇట్లాంటి పరిస్థితులు ఫెసిలిటీస్ ఉండేటువంటివి కావు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. వాళ్ళు 10th క్లాస్ చదివిన తర్వాత ఇప్పుడున్నందరూ కూడా మీకు అందరికీ కూడా తెలుసు, గ్లోబల్ ప్రపంచం అయిపోయింది. ప్రపంచంతో కూడా చిన్న విలేజ్గా మారిపోయింది. విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ చదివిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లో ఏదో సైన్స్ కానీ, మ్యాథ్స్ పరంగా కానీ, కామర్స్ పరంగా కానీ, లేకపోతే ఆర్ట్స్ పరంగా కానీ ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా అందులో కష్టపడి 2 సంవత్సరాలు మంచి చదువుకొని వాళ్ళు వెళితే మన దేశంలో అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విదేశాల్లో కూడా అనేక రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. లైక్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న వాళ్ళకు ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, అదేవిధంగా మంచి మంచి ఇంజనీరింగ్ రెనౌండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఉన్నాయి. అందులోకి వెళ్తే ఒక్కొక్క పిల్లలకి మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఐఐటీలో సెలక్షన్స్ వచ్చాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.